నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ అరుణకుమారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని, గృహ అవసరాలకు బిగించే స్మార్ట్ మీటర్లు ప్రక్రియను తక్షణమే ఆపాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి చాపల రామాంజీ, సీనియర్ నాయకుడు నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దయ్య సుధాకర్, నారాయణప్ప, వెంకటరాయుడు, తిరుపతమ్మ, హసీనా, నారాయణమ్మ, సంజీవ రాయుడు, ఆల్తాఫ్ పెద్దన్న, రాజు, శేక్షవలి, జరీనా తదితరులు పాల్గొన్నారు. నార్పల మండల కేంద్రం నందు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించాలని, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి సిపిఐ మండల నాయకులకు, సిపిఐ మండల కార్యదర్శి, ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు అందరికీ ముందుగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అప్పట్లో ఈ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము, పేదల పైన భారం వేయము, విద్యుత్ ఛార్జీలన్నీ కూడా మేము తగ్గిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి 7వ నెల 8వ నెల కావస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అప్పుడే పేదల ప్రజల పైన ఎలాంటి భారం వేయాలని చెప్పేసి వాళ్ళ ప్రణాళికలు రచించుకొని విద్యుత్ భారాలు ఎవరిపైన వేస్తే బాగుంటుందని చెప్తే అది తక్కువైనటువంటి పేద ప్రజలపైన విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఈ రోజు ఈ ప్రభుత్వం నిన్న నెల 26వ తారీఖున ఒక జీవో జారీ చేసింది. ఈ ప్రభుత్వం పేదలపైన భారం వేయడం వలన దాదాపుగా 7,192 కోట్లు ఈ ప్రజలపైన పిండి వసూలు చేసుకోవడానికి ముందుగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే వచ్చే కాలానికి కూడా పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ ఆందోళన కార్యక్రమాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము.